ఆరాధన మాత్రం కేవలం ఆరాధన ఆదివారంకే పరిమితం చేసుకోవద్దండి. మన జీవితంలో ఆదివారం మాత్రమే పరిమితం చేసుకోవద్దు. ఇంటి దగ్గర కూడా దేవుడితో గడపటం, దేవుడిని ఆరాధించటం అలా ప్రాక్టీస్ చేయండి. ఒకసారితో వచ్చేస్తే కాదు. కొన్నిసార్లు ఆత్మ నడిపింపు లేకపోయినా మన శరీరాన్ని లోపరుచుకొని బలవంతంగా కూర్చోవాలి దేవుడి దగ్గర. కొన్నిసార్లు ఆత్మ నడిపింపు లేకపోవచ్చు. ఏం లేకపోవచ్చు. అయినా బలవంతంగా కూర్చో. డైలీ చెయ్యి. అప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు ఆత్మ నడిపింపు వస్తది. అరే! ఈరోజు ఆత్మ నడిపింపు లేదే అని వదిలేయొద్దు. 10 నిమిషాలు, పావుగంట బలవంతంగా పాడుతూనే ఉండు. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తోడిస్తాడు. నీ ఆశను చూస్తాడు. ఒకసారి చేసావా? 2 సార్లు చేసావా? కానీ దినదినము నా సన్నిధిలో ఈ బిడ్డ కూర్చుంటుంది. అలాంటోళ్ళకి దేవుడు నడిపింపిస్తాడు. ఇక నీకు తెలీదు. నువ్వు పావుగంట, 20 నిమిషాలు ఎలా గడిచిపోద్దో తెలీదు. గంట ఎలా గడిచిపోద్దో నీకు తెలీదు. అనుభవంతోనే చెప్తున్నాను. ఒకప్పుడు నాకు ప్రార్థన చేసుకోవడం చాలా కష్టమయ్యేది. ఒక అరగంట చేయాలన్నా నాకు చాలా కష్టం. ఎంతో సేపు చేసుకున్నాను ఫీల్ అయిపోయేవాడిని. కానీ చూస్తే 10 నిమిషాలు అయ్యేది నాకు. చాలా కష్టపడేవాడిని. ఎలా చేస్తారని. కానీ ఒక్కసారి ఆ కోణంలోకి లేతే ఆ గ్రూవ్‌లోకి లేతే ఆ ఇదిలోకెళ్తే ఆ తర్వాత దేవుని ఆత్మే నడిపిస్తది. అసలు ఒకప్పుడు నాకు కొత్తలో పాస్టర్ అయిన తర్వాత కూడా ఆత్మ నడిపింపంటే నాకు తెలీదు. పాస్టర్ అయిన తర్వాత కూడా ఆత్మ నడిపిస్తది. ఆత్మ ఆవరిస్తది. ఆత్మ నింప ఆత్మ వశులవుతాము. కొందరు ఈ పదాలు విన్నా. కానీ నేను అనుభూతి లేదు. అనుభవం లేదు. కానీ ఎప్పుడైతే ఆరాధనలోకి నేను స్టార్ట్ చేశానో కొంచెం కొంచెంగా 10 నిమిషాలు, 5 నిమిషాలు, పావుగంట అలాగా. ఆ తర్వాత ఒకే పాట 50 సార్లు పడుంటా. ఒకే పాటే. ఒక పాట 50, 60 సార్లు. తెలీదు. అదే వస్తానే ఉంది. ఆపుకోలేకపోయాను. అది మనకు తెలుస్తదిది. ఒకప్పుడు నేను బలవంతంగా తెచ్చుకొని పాడేవాడిని. తర్వాత ఏమైందంటే రాను రాను దేవుడిని ఆశను చూసి ఆత్మ నడిపింపుతో నడిపించడం వల్ల ఎంతసేపు పాడాను, ఎన్ని గంటలు పాడానో తెలీదు. ఎంతో తృప్తినిస్తది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే తృప్తి అనుకుంటాం. కాదు. నువ్వు ఆరాధన చేస్తే ఎక్కువ తృప్తి ఉంటది. ఆరాధన అనగానే పాటే అనుకోవద్దు. ఇందాక చూసాను కొందరు చూడండి ఆరాధనలో కొందరు అటు ఇటు చూస్తా ఉంటారు. కొందరు అలా పరవశిస్తారు దేవుళ్ళు. కొందరేమో ఎవరెట్లా ఉన్నారో చూస్తా ఉంటారు. ఏ డ్రెస్ ఏసుకొచ్చారా? ఎలా ఉన్నారు? ఎవరు? ఏంటి అని. బైబిల్‌లో ఒక మాట ఉంటది. అది ఆ మాట మన జీవితంలో భాగం అయిపోవాలి. ఏంటంటే, ఇజ్రాయేలు స్తుతుల మీద దేవుడు ఆసీనుడు. ఆ పదం చూడండి. ఆసీనుడు అంటే ఆయన స్తుతుల మీద వాళ్ళ స్తుతుల మీద దేవుడు కూర్చుంటాడు. ఆసీనుడవుతాడు. ఆయన ఆసీనుడైతే మన ఏంటి లాభం ఏంటి? ఆయన ఆసీనుడయ్యాడు. మనం కూడా ఆసీనుడవ్వాలి. లాభం ఏంటి? ఆయన ఆసీనుడైతే నేననుకుందేంటంటే, ఆయన ఎప్పుడైతే వచ్చి ఆయన ఆసీనుడయ్యాడో, ఆధిపత్యం ఆయన తీసుకుంటాడు మొత్తం అంతా. మన జీవితానికి. నేనంటాను, మరి ఇజ్రాయెల్ స్తుతుల మీద ఆసీనుడైతే, మరి మన స్తుతుల మీద కూడా ఆసీనుడవ్వాలిగా. ఒక్కసారి మన స్తుతుల మీద ఆసీనుడైతే కంట్రోల్ ఆయనకొచ్చేస్తది. మన జీవితం, మన లైఫ్ మొత్తం అంతా. మన పరిస్థితులన్నీ ఆయన కంట్రోల్‌లోకొస్తాయి. అందుకనే మన గొణుగుడు, సణుగుడు మీద ఆయన ఆసీనుడవ్వడు. మన ప్రార్థన మీద ఆసీనుడవ్వడు. మన స్తుతుల మీద ఆసీనుడవుతాడు. దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్షిప్. ప్రైజ్. అందుకని కొంచెం టైం తీసుకోండి. ప్రార్థన చేయాలి. చేస్తాం. అవసరం రాంగానే యేసయ్య కాపాడయ్యా, యేసయ్య సహాయం చేయ ఇది కామన్. ఇది నడుస్తూ ఉంటది. బండి నడుస్తూ ఉంటది. కానీ కొన్నిసార్లు అన్నీ పక్కన పెట్టి ఆ దేవుడిని ఆరాధించడం. ఇది ఎప్పుడొస్తదంటే ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తావో అప్పుడే వస్తది ఆరాధన. అది రాదిది. ఎంత తెచ్చుకున్నా రాదు. నువ్వు దేవుడిని ప్రేమిస్తే, దేవుడిని ఆశ్రయిస్తే కాదు. ఆశ్రయిస్తాం ఎప్పుడు? మన కష్టంలో, బాధలో ఆశ్రయిస్తాం. తప్పదుగా దిక్కు లేదుగా. ఇంకో ఆల్టర్‌నేట్ లేడుగా దేవుడు. ఓ నలుగురు ఐదుగురు ఉంటే రాళ్ళెత్తాం. లేదు. ఆశ్రయించడం కాదు, ప్రేమించడం. ఆ ప్రేమ వేరు. నేను రక్షణ పొందిన కొన్ని సంవత్సరాలు నాకు తెలియదు ఆరాధన, ప్రేమించడం దేవుడిని అదేం తెలీదు. దేవుడంటే నాకు భయము. భయంతో వెళ్ళేవాడిని. తర్వాత ప్రేమతో వెళ్ళినప్పుడు ఆనందమే వేరు, సంతోషం వేరు. ట్రై టు లవ్ గాడ్. దేవుడిని ప్రేమించడం నేర్చుకో. అయ్యా! మాకు తెలుసండి. మీకు తెలీదండి. హుహు.
మీకు చర్చికి చాలామందికి చర్చికి రావడం తెలుసు. కూర్చోవడం తెలుసు. బైబిల్ పట్టుకోవడం తెలుసు. నేనన్నాగా ఒకసారి కిరణ్ గారి చేతిలో అంటే పాస్టర్ గారి చేతిలో ఇక్కడ బైబిల్ ఎందుకు కనపడదంటారు? నా చేతిలో ఎందుకు బైబిల్ కనపడదంటారు? బైబిల్ పట్టుకోవాలండి. పాస్టర్ అయ్యుండి బైబిల్ చేతిలో పట్టుకోవాలి. నేనంటాను ఎంతమంది బైబిల్ చేతిలో పట్టుకున్నోళ్ళు ఇంటికెళ్ళి చదువుతున్నారు? చెప్పాక ఒక స్టోరీ చెప్పాగా. ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి భోజనానికెళ్లారు విశ్వాస ఇంటికి. ఆవిడ పాస్టర్ గారిని ఎంతో ప్రేమించి వెండి కంచం, వెండి స్పూన్‌తో భోజనం పెట్టారు. ఆయన ఎళ్ళిన కాడి నుంచి వెండి స్పూన్ కనపడట్లేదు. ఇంట్లో వాళ్ళందరూ పాస్టర్ గారు ఎత్తేస్తే తీసుకెళ్ళిపోయారనుకున్నాడు. మళ్ళా రెండోసారి కూడా అట్లాగే జరిగింది. ఇక అనుమానం వచ్చేసి తట్టుకోలేక అడిగేసింది. పాస్టర్ గారు నిజం చెప్పండి ఏమనుకోవద్దు. ఎంతో ప్రేమతో, అభిమానంతో మీకు భోజనం పెట్టాను. వెండి కంచం వెండి అన్నీ ఉన్నాయి గానీ వెండి స్పూన్ కనపడట్లేదు. ఆయన అప్పుడు మీరు తీశారా అని అడిగేసింది. అడిగితే అవునమ్మా నేనే తీశానన్నా. అదేంటి పాస్టర్ గారు తప్పు కదండీ దొంగతనం అంటే, తప్పమ్మా. మరి ఎక్కడ పెట్టారండి అంటే, రాని తీసుకెళ్ళి ఆమె బైబిల్ తీసి చూపించాడు. అక్కడే ఉంది. ఆవిడ బైబిల్ తీసి ఇదిగో అమ్మా నీ స్పూన్ ఇక్కడే ఉందన్న. అంటే అర్థం ఏంటంది? కొన్ని నెలలు ఆవిడ బైబిల్ తీయలే. నాకు అందుకనే ఏమన్నా ప్రశ్న వేస్తే బైబిల్ పట్టుకోండి తప్పులేదు. పట్టుకోండి బైబిల్ తీసుకురండి తప్పేలేదు. కానీ ఆచారబద్ధంగా వద్దు. నేను క్రైస్తవుని ఆమె క్రిస్టియన్ చూపించుకోవడానికి నాకు ప్రశ్న వేసినప్పుడు పాస్టర్ గారు మీరు ఎందుకు బైబిల్ పట్టుకోరు చేతిలో ఎప్పుడు ఫోన్ ఉంటుంది అంతే ట్యాబ్ ఉంటుంది స్టైల్‌గా ఎందుకంటే పట్టుకున్నోడు ఎంతమంది చదువుతున్నారు ఇంటికి తీసుకెళ్ళి? ఎన్ని గంటలు ఎంత ప్రేమిస్తున్నారు వాక్యాన్ని? ఇలాంటి క్వెషన్‌లు వస్తూ ఉంటాయి. ఇది కూడా వచ్చింది. గుడ్ ఫ్రైడేకి వచ్చారా? గుడ్ ఫ్రైడేకి? మట్ల ఆదివారంకి? దీని గురించి కొన్ని చెప్పమన్నారు ప్రసంగం. నాకు నిజంగా మట్ల ఆదివారం అప్పుడు జరిగింది అంతా ఓకే గానీ, నాకు దానికన్నా ఎక్కువ యేసుప్రభు వారు నడిచారు. నడిస్తే మట్టలేశారు, బట్టలేశారు, గాడిద ఇయన్నీ ఉంటాయి. స్టోరీలుంటాయి. నాకు దానికన్నా ఏం కావాలంటే, ఈ పాస్టర్ గారు ఎలా ఆలోచిస్తారంటే, పైకి మనం నడిచేయొచ్చు, వెళ్ళిపోవచ్చు దారిలో బానే ఉంటది. అయన్నీ నాకయి కాదు. యేసుప్రభు ఆత్మవశుడయ్యి, లేతే దేవుడి ఆత్మ తన మీద ఉంచి, ఆయన ఎక్కడికెళ్ళినా ఏం చేశాడు అందరికీ? సహాయం చేశాడు. రోగులను బాగు చేశాడు. బంధకంలో ఉన్నోడిని విడిపించాడు. నా ఆశ ఏంటంటే, మళ్ళా చెప్తున్నాను, తిరగడం తప్పు లేదు, మట్ల ఆదివారం చేసుకోవడం తప్పు లేదు, మీ ఇష్టం. కానీ ఏదో ఒక రోజు పోయిన ఆదివారం చెప్పినట్టుగా మనము రోడ్డు మీద తిరగాలి. ఎలా తిరగాలంటే, అన్నం లేనోడికి అన్నం పెట్టాలి, వస్త్రం లేనోడికి వస్త్రం ఇవ్వాలి, రోగుల్ని స్వస్థపరచాలి, దెయ్యాల చేత పీడింపవాలని బంధకాల నుంచి విడిపించాలి. అలా రోడ్డు మీద వెళ్తాం, కార్యాలు చేసుకుంటూ ఉంటాయి. ఏమైనా తిడతాడో కొడతాడో మనల్ని? ఎప్పుడు తిడతాడో తెలుసా? వెళ్ళిపోయి కరపత్రాలు పంచి యేసుని నమ్ముకో, యేసుని నమ్ముకో అంటే మతం మారిపోయిన జైల్లో వేస్తారు. బెంగుళూరులో ఒక అన్ని జైల్లో వేశారు. మత మార్పిడి చేస్తున్నారు. యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎస్ఐ అంటాడు, ఎవరు మార్చాడు అన్నాడు. ఈ మతం మార్పిడి ఎందుకు చేస్తున్నావు అన్నాడు. నేను చేయలేదు సార్ అన్నాడు. మరి ఎవరు? పరిశుద్ధాత్ముడు, ఆయన బట్టరండి అన్నాడు. అది జోకేనా? నిజమే జరిగిందే. నిజంగా జరిగింది. ఆ పాపం తెలియదు. పరిశుద్ధాత్మ అంటే ఏమనుకున్నాడు? నేను మార్చలేదు సార్, పరిశుద్ధాత్మ ఏమో మార్చాడంటే ఆయన ఈయన్ని వదిలిన ఆయన బట్టరండి అన్నాడు. అది జోకేనా? నిజంగా అలా జరగాలి. మనము మార్చేయడానికి ప్రయత్నించకూడదు వాళ్ళని. నువ్వేం చూపించాలి? దేవుడు ఏం చూపించాడు లోకానికి? ప్రేమ చూపించాడు. తర్వాత శక్తిని చూపించాడు. ఈ 2 చూపించాలి. నేను అనుకున్నదే. ఈ కొట్లాట్లు, గొడవలు, మత మార్పిడి కేసులు ఏమి ఉండవు. ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్తా అన్నం పెడితే తిడతాడు ఎవరన్నా? మనం అన్నం పెట్టాం, పొట్లం ఇచ్చాం తిడతాడా? వస్త్రాలు ఇచ్చాం తిడతాడా? తిట్టడు. కుంటోడిని బాగు చేసి లేపాం తిడతాడా? లేపి వెళ్ళిపోవడం అంతే. ఎక్కడ ప్రసంగం చేయొద్దు గంట. ఆడే వెనకాల వస్తాడు. సార్ ఎట్లా అని. ఎట్లా అంటే అట్లా అని అప్పుడు చెప్పాలి. ముందే చెప్తే ఎందుకు వింటారు వాళ్ళు? దేవుని వాక్యం కూడా మీరందరూ ఇప్పుడు వాక్యం వింటున్నారు, రేపు వింటున్నారు. ఒకటి గుర్తుంచుకోండి. దేవుని వాక్యము ఒకసారి వినేస్తే వచ్చేసింది, బలపడిపోయాము, స్థిరపడిపోయాము అంటానికి లేదు. కల అది.
అలా కాదు. ఎవరు అంటే జిమ్‌కెళ్ళాడంట ఒకడు. జిమ్‌కెళ్ళిపోయి ఒక అరగంట బాగా చేశాడంట. ఇంకంతే కండొచ్చేత్తాయి ఆడికి. ఇంకోడైతే సంవత్సరం జిమ్‌కెళ్ళాడు. సంవత్సరం. బోరు ఎట్టుందో అట్టాగున్నాడు. దేనికి? ఆడెళ్ళాడంతే. ఆడెళ్ళి వత్తన్నాడు రోజు గంట. లోపల చేయడు. లోపల పట్టుకోవడం లేదు. ఏంటయ్యా జిమ్‌కెళ్తాం ఎళ్తున్నా. ఏం చేస్తున్నావు అంటే అందరిని చూసొత్తున్నా. చేసేవాళ్ళందరిని. ఎలా చేస్తున్నారు ఏంటని. నువ్వు చర్చికొచ్చి ఆలయాల్ని చూసే బదులు వాక్యం ఏముంటి, దేవుడు ఏం చెప్తున్నారు అది లోపలికి తీసుకొని అది పాటిస్తేనేగా జరిగేది. లేతే జరగదు. దేవుడి వాక్యం ఎంత గొప్పదంటే నువ్వు స్టార్టింగ్‌లో ఏదో ఒక విత్తనం వేసి ఎన్నేసాను ఎదిగిపోయానంటే కాదు. కంటిన్యూయస్ ప్రాసెస్ అది. క్రమక్రమంగా కొంచెం కొంచెం జీవితాన్ని కట్టుకోవటం. నేను ఎన్నో సార్లు అంటాను. నువ్వు చర్చికొచ్చి దేవుడికి ఏదో ఉపకారం చేయట్లే నువ్వు. నువ్వు చర్చికి రావడం వల్ల దేవుడికి నువ్వేమి ఉపకారం చే చేయలా. చేసుకోవట్లా. చెయ్యట్లా. ఎవరికి నీకు నువ్వు ఉపకారం చేసుకుంటున్నావు. బిలీవ్ థాట్. అది నమ్ముకోండి ఫస్ట్. నాకు నేను మంచి చేసుకుంటున్నా. దేవుడి దగ్గర ఎందుకు రావాలంటే నా కోసం, నా జీవితం కోసం, నా బతుకు కోసం, నా మేలు కోసం ఆయనకేదో ఫేవర్ చేసేద్దామని కాదు. పోయిన వారం నేను పోయిన వారం చెప్పిన వాక్యం ఒక కొద్ది నిమిషాలు అది చెప్పి తర్వాత ఇవాళ పునరుద్ధానం కదా! ఓకే. పునరుద్ధానానికి సింబల్ ఏంటి? ఆహా! చాలామంది ఇది కూడా చెప్తానండి. చాలామంది సిలువను పెట్టుకుంటారు ఇంట్లో రూమ్‌లో. తప్పులేదు పర్లా. అంటే సిలువ కార్యం అనమాట. సిలువేశారు. యేసు ప్రభువుని సిలువేశారు కాబట్టి అది. మరి సిలువ కన్నా గొప్పదేంటో తెలుసా? పునరుద్ధానం. ఆ సిలువేసి యేసుప్రభు లేకపోతే 3 రోజులు లెగలేదనుకో, పునరుద్ధారణ అవ్వలేదనుకోండి వేస్ట్. మన విశ్వాసం అంతా వేస్టే. అంతా బైబిల్‌లో ఉంటది. ఆయన గనక లెగ్గకపోతే తిరిగి లెగ్గకపోతే మన విశ్వాసం అంతా దండగే. అంటే మరి సిలువ పెట్టావు. మరి నెక్స్ట్ ఇదేంటి పునరుద్ధానం. దానికేం పెడుతున్నావు ఇంట్లో? ఆ! లైట్ పెడతావా? ఏం పెడుతున్నావు మరి? అంటే ఏమంటంటే ఏది పెట్టొద్దసలు. సిలువ పెట్టొద్దు. పునరుద్ధానానికి నాకు తెలీదు ఏది పెడతావో మరి. ఏమి లేదు. నేను ఎందుకంటా అంటే చాలామంది సిలువ పెట్టేసి గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సిలువ పెట్టేసి ఇంట్లో పెద్ద సిలువ పెట్టేసి అబ్బా! మేము క్రైస్తవులం గ్రేటు అనుకుంటాం. మీకో మాట చెప్పనా మీ ఇంటికి ఒకవేళ పొరపాటున దెయ్యం వచ్చిందనుకో, నువ్వు సిలువ ఇట్ట చూపించావనుకో ఏమవుతది? సిలువ గొప్ప సిలువ అది. ఇట్ట చూపించావనుకో, అప్పది ఇట్ట తీసుకొని సిలువని బానే ఉంది. ఎక్కడ చేపించావు? ఇట్ట అంటది అంతే. ఎక్కడ చూపించా? కొత్తగుంది. భయమేయదు దానికి. అంటే నేనేమంటానంటే, నామకార్థ లేతే ఏదో పైపైన భక్తి క్రైస్తవుల్లాగా సిలువ పెట్టేసుకున్నాము, అది పెట్టేసుకున్నాము అని కాదు. కొందరు అయ్యా మా ఇంట్లో సిలువ లేదయ్యా. ఏముందయ్యా? వాక్యం ఉందయ్యా. అవునా? ఎక్కడయ్యా? గోడ మీద వాక్యం పెట్టినా. అది దండగే. ఎందుకు దండగంటే, ఆ వాక్యం నీ హృదయంలో రానంత వరకు దండగే అది. ఆ మాట నీ కడుపులోకి లేతే నీ గుండెల్లోకి, నీ హృదయంలోకి, నీ మనసులోకి రానంత వరకు అది గోడ మీద ఎలాడుతూ ఉంటది వాక్యం. వాక్యం పెట్టుకో కానీ దాన్ని చూసి భక్తి అనుకోకు. పై రూపాయన భక్తి అనుకోకు. అందుకనే బైబిల్ చదువు. కాకపోతే బైబిల్ పట్టుకున్నా, పట్టుకోకపోయినా చేతిలో ఆ బైబిల్ దేవుని మాట ఎక్కడుండాలి? నీ నోటిలోనూ, నీ హృదయంలోనూ ఉండాలి. అది యేసుప్రభు చెప్పిన మాట. నీ హృదయంలోనూ మరియు నీ నోట్లో ఉండాలి. ఇది నిజమైన భక్తి. ఇది దేవుడు మెచ్చుకునేది. లేకపోతే మనకు ఉపయోగపడేది ఇదే. భారత స్త్రీ మంగళసూత్రాన్ని ఇలా అద్దుకుంటారు. క్రిస్టియన్స్ కూడా చైన్ ఉంటది. చైన్. అది ఫ్యాషన్. ఒకడికి భక్తి, నేను అనుకుంటాను భక్తి ఇట్ట, ఇంకోడికి ఫ్యాషన్. హే బ్రో! హే! ఇది సిలువేసి ఆడు. ఎందుకు? అయ్యేం పనికిరావు అయన్నీ. దెయ్యం ఇంత కూడా భయపడదు. కొన్నిసార్లు, కొన్నిసార్లు నీ భక్తి ఎలా ఉండాలంటే, దేవుడికే నీ గురించి తెలియటం కూడా కాదు. దెయ్యానికి కూడా నీ గురించి తెలియాలి. యాహ్! దెయ్యానికి నీ పేరు తెలియాలి. అప్పుడే నువ్వు భక్తిపరుడు. ఎందుకంటే దెయ్యానికి అందరితో పెట్టుకోదది. అందరి జోలికి పోదది. అందుకని స్కీవ కుమారుడు అంటారు కదా! పౌలు తెలుసు, యేసు ప్రభువు తెలుసు నువ్వెవడు అన్నాడు. నువ్వెవరు? దెయ్యం అంటది. నువ్వెవరు? అసలు నువ్వెవరు అంటది.
మామూలుగా ఆలోచిస్తే ఆ అబ్బాయి యొక్క కులం, గోత్రం అన్నీ తెలుసా తెలీదా మామూలుగా పైకి? తెలుసు. కానీ నువ్వెవరంటది. ఆత్మీయ ప్రపంచంలో అలాగుంటది. నామకార్థ భక్తి చేసుకోవద్దు. దేవుని ప్రేమించండి. చిన్న చిన్నగా వాక్యం చదివి నేర్చుకుంటూ ముందుకెళ్ళండి. ఒకసారితో భక్తి అయిపోయామంటే అది అయ్యేది కాదు. 3 రకాల క్రైస్తవులు చెప్పాను. 3 రకాల గుంపులు చెప్పాను పోయిన వారం. మళ్ళా అది గుర్తు చేస్తా. ఏ గుంపులో ఉంటావా అది నీ ఇష్టం. ఫస్ట్ గుంపు ఎవరంటే వీళ్ళు మంచి క్రైస్తవులు. మంచి క్రైస్తవులు. అనగా చర్చికొస్తారు, దశంభాగిస్తారు, కానుకేస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, చక్కగా ప్రతి ఆదివారం వచ్చారు, వెళ్ళిపోతారు ఇంటికి. వీళ్ళకి ఆశీర్వాదం వస్తది. ఇదొక గుంపు. ఇక మార్చుకోవటం ఉండదు. వాక్యం తీసుకుందాం, మార్చుకుందాం ఇదేం ఉండదు. చర్చికొచ్చామా, మంచిగున్నామా, ప్రేయర్ చేయించుకున్నామా, కానుకేసామా, వెళ్ళిపోయామా. పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి, పాపాలు చేయకూడదు. ఇదొక గుంపు ఫస్ట్. ఇది కొంచెం ఆశీర్వాదం చూస్తారు వీళ్ళు. రెండోది ఎవరంటే ఫస్ట్ చేస్తూ వాక్యాన్ని ఇంటం మాత్రమే కాదు, దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఆలోచించి ధ్యానం చేసి వాళ్ళ మనసును మార్చుకుంటూ ఉంటారు. ప్రేమించడం, క్షమించడం అని. ఉదాహరణకి భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలు ఫస్ట్ కేటగిరీలో ఉన్నారనుకోండి, రెండో కేటగిరీ లేదు వాళ్ళకి. వాళ్ళకి ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వాదము, ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకుందాం, ఇద్దరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మనసు మనసు కలవట్ల. వీళ్ళు ఫస్ట్ దాంట్లో ఉంటే ఎంత పాస్టర్ గారు ప్రార్థన చేసినా సరే ఆశీర్వాదం రాదుగా, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు. ప్రార్థన ఎంత చేసినా, కూటమి ఎంత పెట్టించుకున్న ఇంట్లో వాక్యము చేత మనసు మారునందువల్ల వాళ్ళు చర్చికి నుంచి ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ కొట్టుకోవడం. ఎప్పుడైతే వాక్యంతో మార్చుకుంటారో వాళ్ళకి మాత్రం కదా ఆశీర్వాదం. అక్కడికి యేసుప్రభు ప్రార్థన చేసినా అది రాదు అది. అందుకని ఒకటే కేటగిరీ ఉంటామండి, ఫస్ట్ చాలండి, మంచి క్రైస్తవులుగా ఉంటామండి, పాపం చేయమండి, పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటామండి. దానికి ఆశీర్వాదాలు ఎక్కువ ఉండవు. మనసు మారినందువల్ల కొట్టుకోవడం, తిట్టుకోవడం, ప్రేమ ఉండదు, క్షమాపణ ఉండదు, మంచితనం ఉండదు, మనుషులకి ఏం ఉండదు. వచ్చామా వెళ్ళిపోయాం అంతే. ఈ రెండో వాళ్ళు ఏంటంటే వాక్యాన్ని మార్చుకుంటూ ఉంటారు. నువ్వెంత మనసు మార్చుకుంటే అంత ప్రశాంతత నీకు వస్తుంది. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని మాటలను బట్టే. ఇక్కడ నువ్వు వచ్చేది గంట సేపు ఉంటావమ్మా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారు నీతో? ఉంటారుగా. నువ్వు నమ్మిన వాక్యమే ఉంటుంది, నీ హృదయంలో పెట్టుకున్న వాక్యమే, దేవుని మాటలే ఉంటాయి. అందుకని ఇక్కడే కాదు, ఎక్కడైనా దేవుని మాటలు తేలిగ్గా మట్టి తీసుకోకు. అందుకని అందరిలాగా ఇతరు కొందరు అన్నారు, కొందరు ఎవరన్నారంటే, అన్న ఒకప్పుడు యేసు ప్రభు తెలియనప్పుడు, ఎన్ని గోలు లేనప్పుడు చక్కగా మేము గుడికి వెళ్ళి దండం పెట్టి వచ్చేవాళ్ళం, భక్తి అయిపోయేది. ఇక్కడికైతే ఎట్లా ఉంటుందంటే ఎంతసేపు కూర్చోవాలి, గంట సేపు కూర్చోవాలి, ఆరాధన, ప్రేయరు, ఇంత తతంగం. అక్కడేమో ఈజీగా పనులు అయిపోతున్నాయి. ఏది దండం పెట్టుకుంటే అయిపోయింది. ఇక్కడట కాదు, పరిచర్య అంటారు, కుర్చీలు ఎత్తాలా, ఎంత ఎలక్షన్ ఎందుకు ఇంత? అది ఈజీగా ఉంది భక్తి. ఇక్కడ రాసుకోవడం, ఇక్కడ పూసుకోవడం, వెళ్ళిపోవటం. ఇక్కడ తేడా ఏంటయ్యా అంటే కరెక్టే, అక్కడ పైన భక్తే, ఇలా పెట్టుకుని వెళ్ళిపోవటం. మనసు మార్చుకోకల్లాగా చెప్పగా పంతులు గారిని తెచ్చుకుని కూటమి సరే పంతులు గారు తెచ్చుకుని వ్రతం పెట్టుకుని నోము పెట్టుకున్నామంటే ఆయన ఏదో చెప్తారు, వెళ్ళిపోతారు. ఏం మార్చుకోకలా, మనసులో ఏం మార్చుకోకలా. మా అయితే కిచెన్ దర్వాజాలు మార్చుకోవాలి, ఇటు నుంచి అడుగట్టు, అటు వాస్తు బాల ఇటుగట్టు, అంతే. ఇదేం మార్చుకోకలేదుగా, అది తేలిగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేపాటికి ఏముంటుందంటే దేవుడు ఏమంటాడు, నీ మనసు మార్చుకో అంటాడు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఒకటో కేటగిరీ వాళ్ళు ఏంటంటే మంచి క్రైస్తవులు, కానీ వాళ్ళకి ఆశీర్వాదం ఎక్కువ చూడలేరు. కానీ రెండో వాళ్ళు ఎవరంటే వాక్యంతో వాళ్ళ మనసుని నూతన పరుచుకునేవాళ్ళు, మార్చుకుంటూ ఉండేవాళ్ళు. రోమీలు 12:2 రాసుకోండి. ఒకసారి తీసారు, ఒక్కసారి చూడు. రోమీలు 12:2. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనసు మారి ప్రతిరోజు మార్చుకుంటూ ఉంటే మనసు ఎంత నువ్వు మార్చుకుంటావో అంత ఆశీర్వాదాన్ని అనిపిస్తూ ఉంటావు. ఇది రెండోది. వీళ్ళు కొంచెం కొంచెం మనసు మార్చుకునేవాళ్ళు. 1, 2 తర్వాత ఎవరు? మూడో కేటగిరీ. వీళ్ళు ఎవరయ్యా అంటే త్యాగపూరితమైన జీవితాన్ని జీవించేవాళ్ళు. తర్వాత చదవని వాక్యం చదవండి, అది 1 రోమీలో 12:1. కాబట్టి చదవనమ్మా. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలు, ఇది చూడండి.
నేను మళ్ళా చెప్తున్నాను, ఏ గుంపులో మీరు ఉంటారో మీరే నిర్ణయించుకోవడం. దేవుడి చేతిలో కాదు, మీ చేతిలో ఉంది. మంచి క్రైస్తవులుగా ఉంటారా? అయితే కొన్ని ఆశీర్వాదాలు అంతవరకే. రెండో గుంపు ఏంటంటే, మీ మనసుని మార్చుకుంటూ ఉంటాం. వాక్యం చేత మార్చుకుంటే అంత ఆశీర్వాదం దీవెన మీ ఒంట్లో కూడా చూస్తారు. మూడోది ఎవరయ్యా అంటే, ఇంకా త్యాగపూరితమైన జీవితం. అంటే దేవుడి కోసం తన జీవితాన్ని కూడా పెట్టి, ప్రభా నువ్వేం చేయమంటే అది చేస్తా, ఆత్మ రక్షించబడటమే కాదు నా జీవితం కూడా నీ చేతిలో పెట్టి నువ్వేం చెప్తే చేస్తా అని త్యాగం చేసేవాళ్ళు, దేవుడితో కనెక్ట్ అయ్యేవాళ్ళు, దేవుడిని ప్రేమించేవాళ్ళు, అన్నిటికన్నా అందరికన్నా దేవుడిని మొదటగా పెట్టుకునేవాళ్ళు. ఇది మూడోది. నాకేమో 1, 2 కాదు, ఉంటే మూడోలాగానే ఉండాలనిపిస్తుంది. ఓకే. వాక్యాల్లో కొన్నిసార్లు ఎలా లోతుగా ఉంటుందంటే, నువ్వు సరే ఎవరికైనా లాభం వస్తే నువ్వు ఏడుస్తావా? కుళ్ళుతో కొందరు ఏడుస్తారు లాభం వస్తే. నేను అలా చెప్పట్లా, మామూలుగా ఎవరికైనా లాభం వస్తే, అంటే వాక్యాన్ని మన జీవితాన్ని సరి చేసుకుంటే వాక్యం ఎంత కష్టమో తెలిసి చేయటం. ఎవరికైనా లాభం వస్తే ఏడుస్తామా? ఏడో. అయితే ఇక్కడ చూడండి తమాషా. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు లేకపోతే లాభం. అది ఆయనకే వర్తిస్తా, మనకు కూడా వర్తిస్తా? హలో, అందరికి వర్తిస్తుందా? అంటే చావు ఏంటి మనకి? లాభం. మరి మనం ఎవరైనా చనిపోతే ఎందుకు ఏడుస్తాం బోరమని? అంటే వాళ్ళకి లాభం వచ్చింది కదా, లాభం వస్తే నువ్వు ఆనందించాలి కదా. అటెన్షన్ ప్లీజ్. నేను నా జీవితం గురించి చెప్తున్నా. మా అమ్మగారు మొన్న చనిపోయారు. మరి వాక్యపరంగా ఏంటి? మా అమ్మకి ఏం జరిగింది? లాభం. మరి నేనేం చెప్తున్నా? అది కరెక్టేనా ఏడవటం? మీరే అన్నారుగా ఎవరికి లాభం వస్తే సంతోషం అని. మరి మా అమ్మకి లాభం వచ్చింది. చాలామంది చుట్టూతో ఏడ్చడం చూస్తుంటారు. మరి క్రైస్తవులు కూడా ఏడ్చారు, నేను ఏడ్చాను. అవి వాక్యపరంగా చూడండి. అంటే ఏంటంటే వాక్యం చేయటం అనేది చాలా కష్టం. బైబిల్ పట్టుకోవటం తేలిక, ఇలా పెట్టుకోవటం తేలిక, తల కింద అప్పుడప్పుడు అలా పెట్టుకోవటం తేలిక, స్తుతి స్తోత్రం అంటాం తేలిక ఇవన్నీ. కానీ వాక్యాన్ని పాటించడం ఉంటుందే ఇక్కడ గుండె. నువ్వు ఎంత వాక్యాన్ని తీసుకుని మనసు ఎంత మార్చుకుంటావో అంతగా నువ్వు జీవించగలవు. లేకపోతే నీ వల్ల కాదు, ఉన్నట్టు ఉంటుంది వాక్యం అలాగా. చాలా 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 నేను అందుకనే నాకు అన్ని బైబిల్లో వాక్యాలనే తెలియదు, తెలిసి పాటించాలనే ఉద్దేశంతో ధైర్యంగా మనం దేవుడి దగ్గర నిలబడచ్చు. నేను కొంచెం పాటిస్తాం ప్రభా నేను చేసని. కొన్ని వాక్యాలు అలాగ ఉంటాయి. నా జీవితంలో దేవుడు కొన్ని మాటలు మాట్లాడినప్పుడు అసలు ఇది అవ్వుద్దా అనుకునేవాడిని. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, వాక్యం పాటించడం అంటే ఎంత కష్టం అని. ఒకసారి నేను ఈ సాక్ష్యం ఎప్పుడు చాలాసార్లు చెప్పింది నేను మీకు. ఒకసారి అక్కడ ఆరాధన జరుగుతుంది. అప్పుడు పొద్దున్న ఆరాధన చేసి అప్పుడు చాలా ప్రార్థన కూడా చేశాను. ఏం ప్రార్థన అంటే, నీలాగా ఆలోచించాలా, నీలాగా మాట్లాడాలా, నీలాగా చూడాలి ప్రభా, మమ్మల్ని అలా తయారు చేయి, నన్ను అలా తయారు చేయి మాట్లాడాం. ఇంటికి వెళ్ళి సాయంత్రం కూడా 5, 6 ప్రాంతాల్లో పడుకుని ఆలోచిస్తున్నా వాక్యం గురించి ఏం జరిగిందని ఈరోజు. అప్పుడు దేవుడు మాట్లాడిన మాట, కిరణ్ నాలాగా ఆలోచించాలి, నాలాగా ఉండాలనుకుంటున్నావా అన్నాడు. ఎస్ ప్రభా, నిజం ప్రభా. ఒకసారి దేవుడు ఎలా పరీక్షిస్తాడో కూడా చూడండి. అబ్రహాం పరీక్షించలా? ఏమన్నాడు? మొత్తం అందరిని వదిలేసి వచ్చామన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? అబ్రహాంని పిలిచినప్పుడు దేవుడు అబ్రహాంతో ఎక్కడ తీసుకెళ్తాడు? చెప్పడు కొన్నిసార్లు దేవుడు. బట్ ట్రస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుడ్డెద్దు చెవులో అంటారే, కొన్నిసార్లు గుడ్డెద్దు చెవులు అంటే నమ్మాలి దేవుడు. ఏం తెలీదు నా జీవితం, నాకు కూడా కొన్నిసార్లు పరిస్థితి ఏం తెలియదు, నమ్మడం అంతే దేవుడిని. అప్పుడు దేవుడు అందరూ సాయంత్రం కూడా, నువ్వు అంత ప్రార్థన చేసావు కదా, చేయగలవా అన్నారు. చేస్తా ప్రభా, నీలాగా ఉండాలి, నీలాగా ఆలోచించాలన్నా. అయితే ఒక చిన్న స్టోరీ చూపించారు కథ బైబిల్లో. యేసు ప్రభు వారు లోపల ఉంటారు, ఒక గదిలో ఉంటారు, అక్కడ స్వస్థతలన్నీ చేస్తూ ఉంటారు. బయట నుంచి మరి వాళ్ళ తల్లి, సహోదరులు, అన్నదమ్ములు వస్తారు. ఎవరైనా సరే యేసు ప్రభు ప్లేస్లో మీరు పెట్టుకోండి. మీరు ఆ ఇంట్లో ఉన్నారు, మీ మమ్మీ, మీ బ్రదర్స్, అన్నదమ్ములు వచ్చారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేస్తావు? కనీసం బయటికి వెళ్ళి పలకరిస్తావా లేదా కనీసం? మరి నీ యేసు ప్రభు ఏం చేశాడు? బయటికి వెళ్ళి పలకరించాడు కనీసం? అంటే అతి మర్యాదలు చేయాలి కదా. మర్యాదలు లేకపోతే, పిలుపులు మర్యాదలు లేకపోతే ఈ సమాజంలో కొట్టేసుకుంటారు, తండేసుకుంటారు. నన్ను సరిగ్గా పిలవలా, సరిగ్గా పట్టించుకోలా, ఇంటికి వచ్చిన మంచి వెళ్ళవలా, కూర్చోమల్లా. ఇదేనా నీ యేసుప్రభు ఏం చేశాడంటే ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళా. ఒకటి కనీసం వాళ్ళు కూర్చోమని కూడా చెప్పరా. వస్తున్నాను అమ్మ, మమ్మీ కూర్చో,
బ్రదర్ కూర్చో అని చెప్పలా. చెప్పకపోయి మాటలు ఏం మాట్లాడతారు తెలుసా? అయ్యా మీ మమ్మీను మీ సహోదరులు వచ్చారంటే యేసయ్య అనే మాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరు. ఇదే నువ్వు మాట్లాడితే నీకు తంతరు తెలుసు జనాలు. నువ్వు కూర్చుని అంటే సినిమాటిక్ లుక్ రావడానికి ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరు అంటే ఏంట్రా కని పెంచి ఎవడి తల్లే? యేసుప్రభు నా మాట. ఆ వాక్యం చేయడం చాలా కష్టం. దేవుడు నాతో మాట్లాడు. నువ్వు అన్నావు కదా కిరణ్, అంత గొప్ప ప్రార్థన చేశావు, నీలాగా ఆలోచించాలి, నీలాగా ఉండాలని. సో ఇది చూడు, నా ఉద్దేశం, నా బుద్ధి ఏంటో తెలుసా అని చూపించినప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరంటే ఎవరే తండ్రి చిత్తం చేస్తారు. అంతేగాని నా కడుపుని పుట్టినోళ్ళు కాదు, నా పక్కన పుట్టినోళ్ళు కాదు, నా తోటోళ్ళు కాదు. అమ్మ కన్నంత మాత్రాన చాలామంది మేరీ మాతకి దండం పెడతారు. మరి ఇవి కూడా అడిగాను నేను, లెంట్ డేస్ అని. ఈ చర్చిలో అడిగా లెంట్ డేస్. నాకు ఇవన్నీ తెలియదు. కొత్త లెంట్ డేస్ 40 రోజులు ఉంటాయంట. లెంట్ తర్వాత ఇది వస్తుంది. లెంట్ అప్పుడు ఏం చేసుకోకూడదు అంటే శుభకార్యాలు ఏమి, ఇది కూడా చెప్తున్నాను. అవి ఏం లేదు, తూచి ఏమైనా మంచిగా ఉండండి. 40 రోజులు ఏ శుభకార్యాలు చేసుకోకూడదు, అవి ఎన్ని ఏమి లేవు. జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తావా, లెంట్ డేస్ అని మానేస్తావా? వెళ్ళకూడదు లెంట్ డేస్లోని. ఎందుకు? ఒక పని చేయాలి, లెంట్ డేస్ కదా, ఊపిరి ఆపేసుకోవాలి అందరూ, పిలిచకూడదని. అవన్నీ మీరు లెంట్ డేస్ మీరు చేయకపోయిన దానివల్ల ఓ లాభం ఎంత కూడా లేదు. తర్వాత కొన్నిసార్లు మరియమ్మ పూజ చేస్తారు అంటారు. నేను ఒకసారి అడిగాను ఏంటంటే, లేదు తల్లి దగ్గరికి వెళ్తే తల్లిని అడిగితే తల్లి కొడుకు చెప్పుద్ది, కొడుకు తండ్రి చెప్తారంట. ఇంత ప్రాసెస్ ఎందుకు అనుకున్నా, డైరెక్ట్గా తండ్రిని అడుగుదాం. ఇంకొకటి ఏంటంటే, మరియ ఒక మనిషే, మరియకి రక్షకుడు కావాలి. తర్వాత పెంతెకోస్తు దినం రోజు 120 మంది మేడగదిలో ఉన్నారు. దాంట్లో ఎవరున్నారు? మరీ కూడా ఉంది. అంటే మరీ కూడా లోబడి వాళ్ళతో పాటు కూర్చుని ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధాత్మ పొందుకుంది. ఇది అందుకని పై భక్తి కాదు. సో దేవుడు చెప్పిందంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, తండ్రి చిత్తం చేసేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే, మామూలుగా నా తోబుట్టువులు, నా పుట్టారు, నా వాళ్ళు అనుకుంటాం. ఇది లోక మర్యాద, లోకంలో అది. కానీ దేవుళ్ళు ఏంటంటే, మనందరం క్రీస్తు శరీరం, ఒకే రక్తంలో కడగబడ్డాం. అలాగే తండ్రి చిత్తం ఎవరైనా చేస్తుంటే వాళ్ళని ముక్కు మనం తెలియపోవచ్చు, అలా బయట అడవచ్చు, ఆడు నీవోడు అవుతాడు, ఆడు నీవోడు. అది మనసు మార్చుకోవడం అంటే. అప్పుడు నేను అనుకున్నా, దేవా అయితే నీలాగా ఉంటాను ప్రభా. నాకు తమ్ముడు ఉన్నాడు, భార్య ఉంది, కొడుకు, ఇలానే. కానీ వాళ్ళు అందరిలాగానే, కానీ నేను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాను అంటే ప్రభా నీలాగా అనమాట. నువ్వేం చెప్తున్నా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, తండ్రి చిత్తం ఎవరైతే చేస్తారు అన్నావు కదా. నేను కూడా ఎవరు నా బయట అవ్వచ్చు, నీ చిత్తం చేస్తే వాడు నా వాడవుతాడు, వాడు బయట అవ్వచ్చు. ఇది మార్చుకోవటం అంటే వాక్యం చేత చాలా కష్టం అండి. ప్రార్థన చేసుకోవడం ఈజీ. కానీ మనసు ఉందే, దేవుళ్ళలాగా మార్చుకోవడం అంటే, నేను మొత్తం మారలా, కొంచెంగా ఒకటి మారుతా ఉన్నా. మంచి క్రైస్తవులు, రెండోది మనసు మార్చుకుంటూ వచ్చేవాళ్ళు, మూడోది దేవుడి కోసం బతికేవాళ్ళు, దేవుడితో బతికేవాళ్ళు. నాకు కూడా దేవుడి కోసం బతకాలని లేదు, దేవుడితో బతకాలని ఉంది. ఇది వేరే టైప్. వేరే ఆనోకు దేవుడితో నడిచెను. ఆయన ఒక్కడే ఎందుకు నడిచాడు, మిగతా వాళ్ళు ఎందుకు నడవలా అనిపిస్తుంది. నువ్వే గ్రూప్లో ఉంటావు ఆలోచించుకో. దేని తగిన ఆశీర్వాదాలు దానికి తగినట్టు ఉంటాయి ఆశీర్వాదాలు. ఒకటే తీర్మానం చేసుకో, దేవా నువ్వు చెప్పింది చేస్తా, ఆ తీర్మానం చేసుకో. వాక్యం నేను పట్టుకోవడం వింటం కాదు ప్రభా, చిన్నగా మెల్లిమెల్లిగా దేవుని మాటని తీసుకుని మార్చుకుంటూ ఉంటా ప్రభా అని. దేవుని వాక్యం ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే, ఒక మాటను తీసుకుని దాని గురించి ఆలోచిస్తూ ఉండు. ఎప్పుడు దాకా ఆలోచించాలంటే, పలానా విషయంలో నీ మనసు మారిపోవాలి, అప్పుడు దాకా ఆలోచిస్తూ ఉండు. దాన్ని ధ్యానం అంటారు. ఈ ధ్యానాన్ని కొందరు వేరేగా ఫాలో అవుతారు, ముక్కు ముట్టుకుని. ఈ ధ్యానం కాదని చెప్పేది. పొరపాటున ఇక్కడ ఆగిందా, పరలోక ద్వారాలు తెరిచిపడతాయి. ఇది మంచిదే, శ్వాస మీద ధ్యాస అంట పెట్టొచ్చు. పొరపాటున ఇక్కడ ధ్యాస ఆగిందా అయిపోద్ది. సో ఈ ధ్యానం చెప్పట్లా నేను, ఈ మనసులో ధ్యానం. అంటే ధ్యానం అనగా మఠం వేసుకోవడం కాదు మ్యాటర్. ఆలోచించిన దాన్నే తిరిగి మళ్ళీ ఆలోచించడం దాన్ని ధ్యానం అంటారు. ఆలోచించిన దాన్నే మళ్ళీ తిరిగి ఆలోచించడమే ధ్యానం. అలా నేను చేసింది ఏంటంటే,
రక్షణ పొందిన తర్వాత దేవుని కొంచెం కొంచెం అర్థం చేసుకున్న తర్వాత దేవుని మాటలు తీసుకుని ధ్యానం చేయటం. ఎప్పటిదాకా? నా మనసు మారేదాకా. ఆ విషయంలో, ఆ పలానా విషయంలో మనసు మారాలి. అప్పటిదాకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను నేను. చివరిగా వాక్యాలు పెట్టు, పంపించాను కదా, అవి పెట్టు. ఈ వారం, ఈ నెల ఈ చూపించిన వాక్యాలు మీరు ధ్యానం చేయండి, ఆలోచించండి. చదవండి అమ్మా. ఫస్ట్ కొరింథియన్స్ 15:15. నేను 4 వాక్యాలు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేయను, కానీ ఈ వాక్యాలు పాటించండి, తెలుసుకోండి, నేర్చుకోండి. దీంట్లో ఉన్న శక్తిని మీరు పొందుకోవాలి. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. ఓకే, నెక్స్ట్. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఇక్కడ ఏం చెప్తున్నా అండి, ఇందాక చెప్పాను కదా, సిలువ కార్యం ముఖ్యమే. సిలువ కార్యం కన్నా ముఖ్యమైనది పునరుద్ధానం. ఆ పునరుద్ధానమే ఇదే చూపిస్తాను మీకు. ఇందరూ వాడుక భాష చెప్పేసాను, ఈ వాక్యం రాసుకోండి. కొన్నిసార్లు కిరణ్ గారు వాక్యం చూపించలేదు అంటారు. మళ్ళీ ఆ వాక్యం చూసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. ఎలా అంటే, నువ్వు సిలువు చూస్తున్నావు కరెక్టే, బొమ్మ పెట్టుకుంటావు, మెడలో వేసుకుంటావు, అన్నీ కరెక్టే, కానీ దానికన్నా గొప్పది ఏంటంటే పునరుద్ధానము. ఆ యేసే గనక సిలువు కార్యం తర్వాత లేకపోతే మన విశ్వాసం అనవసరం. మనం లేకపోతే మనం కూడా వ్యర్థంగా యేసు ప్రభుని భక్తి చేస్తున్నాం. అది పౌలు చెప్పే మాట ఏంటంటే, పునరుద్ధానం లేకపోతే మన విశ్వాసమే అనవసరం. అందుకు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, సిలువు మాత్రమే కాదు, సిలువు తర్వాత పునరుద్ధానం చూడు, పునరుద్ధానము శక్తి, దాని గురించి నేర్చుకో, తెలుసుకో. ఈరోజు మొత్తం నేర్పించట్లా. అది పునరుద్ధానం అంటే ఏంటి, పునరుద్ధానం శక్తి ఏంటి, అది నాలో ఉందా, ఎంత పని చేస్తుంది ఏంటి, అది ఆలోచించు. అది నేను అనేది. ఆ వాక్యాన్ని అలా ఆలోచిస్తే మనకు ఉపయోగం, లేకపోతే ఉపయోగం లేదు అసలు. చాలామంది సిలువ పెట్టుకుంటారు. ఓకే, అనుకుందాం ఒక మాట, యేసు ప్రభుని సిలువేయకుండా ఊరేశారు. ఏం పెడతావు ఇంట్లో? ఉడతాడే పెడతావుగా ఇంట్లో. ఇంటికి వెళ్ళగానే ఇంకని పెడుతుంది. అసలు ఉరితాడు అలా ఇంట్లో పెట్టుకోవడం మంచిదా? రాత్రిపూట 11ంటికి లేచి లైట్ అయ్యి ఉరితాడు కనిపిస్తుంది. ఎందుకు గుమ్మకి ఏలాడదు? ఇలా ఆలోచించండి. ఒకవేళ యేసు ప్రభుని సిలువేయకుండా ఊరేస్తే ఉరెత్తాడే పెట్టుకోవాలి మనం. ఇప్పుడు దాని బదులు సిలువ పెట్టుకున్నాం. నేను అనేది అంటే, సిలువ ఎందుకు వేయబడింది, దేనికి, దానివల్ల నాకు ఉపయోగం ఏంటి, సిలువలో ఏం జరిగింది, ఇది తెలుసుకోవటం అంటే దేవుని మాటలని. ఆ సిలువ తర్వాత పునరుద్ధానం ఉంది కదా, ఆ పునరుద్ధానంలో ఏం జరిగింది, దానివల్ల నాకు ఉపయోగం ఏంటి. ఉన్ని కథలాగా వింటాం కాదు. నేను అనుకుంటా బైబిల్లో నేను కథలాగా వింటాం నాకు టైం లేదు అసలు. నాకు బైబిల్లోది అనుభవించాలి, కావాలి, ఉపయోగపడాలి, దానిలో జీర్ణించు. ఎలా అంటే, ఎట్లా ఉండాలంటే, షుగర్ కేన్, చెరుకు ఆడు మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో పెడతాడు, పెట్టి మనం తీసి ఇంకోసారి పెడతాడు, 4-5 సార్లు పెడతాడు. అంటే దానిలో ఉన్న రసం అంతా మొత్తం, నేను అంటాను 2-4 వాక్యాలు తీసుకొని దానిలో ఉన్న రసం అంతా పిండేయాలి, రసం అంతా లోపల రావాలి. 4 వాక్యాలే. చాలామందికి ఆదికాండం ముందేం జరిగిందో తెలుసు, ప్రకటన తర్వాత ఏం జరిగిందో తెలుసు, మధ్యలో తెలియదు. ఏదో ఉందనుకుంటున్నారు, అక్కడ ఏం లేదు. చాలామందికి ఆదికాండం ముందు, ప్రకటన తర్వాత మధ్యలో చదవండి. నీకు 4 మాటలు వచ్చినా సరే మనకు జ్ఞానం పెంచుకోవడం బైబిల్ చదవద్దు. ఆ రసం ఉంది, అదే ఎప్పుడు చెరుకు రసం మీరు తాగుతూ ఉంటారు, అదే అనుకోండి. అవును, ఆడు ఎలా అయితే మిషన్లో అది పెట్టి రసం అంతా మొత్తం లాగుతాడో, అలాగే వాడు ఒకసారి పెట్టి తీసి పాడేడాడు, చివరి బొట్టు దాకా లాగుతాడు. నా ఆశ ఏంటంటే, ఒక వాక్యం తీసుకుంటే 4 అధ్యాయాలు తీసుకుంటే దానిలో ఉన్న రసం అంతా అలా అనగా ఏంటి, దానిలాగా నీ మనసు మారేదాకా. ఈ బుర్ర మనసు ఉందే, ఈ మనసు, నీ ఆత్మ బాగానే ఉంది, మనసే ప్రాబ్లం, ఫిల్టర్, జల్లిడి. ఇది మారేదాకా ఆ వాక్యాలే చదవండి. చదివి జ్ఞానం పెంచుకోవడంలో ఏముండదు. సిలువ గురించి తెలుసుకోండి, పునరుద్ధారం గురించి తెలుసుకోవాలా. మామూలుగా సిలువ ఎక్కాడు కాబట్టి యేసు ప్రభు ఈరోజు సిలువ పెట్టుకున్నాం. ఉడతాడైతే ఉడి పెట్టుకునేవాళ్ళం. మనకు అది ఏది సింబల్ ముఖ్యం కాదు, దాని వెనకాల కథ ఏంటి, ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అది అప్పుడు మనకి ఉపయోగం. తర్వాత ఇది ఒకటి రాసుకోండి. తర్వాత
ఫిలిప్పీలు 3:10. ఈ వాక్యాలు రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి, అనుభవించండి ఈ వాక్యాలు ఇంట్లో. ఏ విధము చేతనైనను ఆ, మృతులలో నుండి నాకు ఉమ్, పునరుత్థానము కలగవలెనని ఉమ్, ఆయన మరణ విషయములో ఉమ్, సమానుభవము గలవాడనై ఉమ్, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆ, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఉమ్. సమస్తమును నష్టపరుచుకొని వానిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆగండి, ఇది చూద్దాం. పౌలు భక్తుడు ఇంత గొప్ప పదం, పెంట, అంత పెద్ద పదం వాడాడంటే దేని గురించి అంటున్నాడు? దేన్ని చెత్తగా ఆ పదం వద్దులే కానీ చెత్త అనుకుందాం. చెత్తగా ఎంచుకుంటున్నాడు. దేని చెత్తగా ఎంచుకుంటున్నాడు అని ఆలోచించాలి ఒక మాట. సమస్తాన్ని, క్రీస్తును పక్కన పెడితే మిగతా అంతా సమస్తం చెత్త అన్నాడు. దేని గురించి కూడా ఒకసారి ఆ వాక్యం చదవండి, ముందు వాక్యం. ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టం. ఆయన పునరుద్ధాన, అది చదవండి. ఆయన పునరుద్ధాన బలమును ఆ, ఎరుగు నిమిత్తమును మళ్ళా చదవండి. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. చాలు. మీకు సిలువు కార్యం గురించి తెలుసు. యేసు ప్రభు సిలువ వేశారు. ఇప్పుడు పౌలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు అంటే పునరుద్ధానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆ పునరుద్ధానంలో బలం ఏముంది? యేసు ప్రభు లేచారు కరెక్టే, కానీ ఆ పునరుద్ధానం శక్తి ఏంటి, ఆ బలం ఏంటి, అది తెలుసుకోవాలని ప్రయాసపడుతున్నాడు అంటే పౌలు. పునరుద్ధానం గురించి తెలుసుకోవాలని, అది నేను చెప్తున్నాను. అది తెలుసుకుంటేనే మనకి ఉపయోగం, లేకపోతే వేస్ట్ అయిపోతుంది అది. ఇక్కడ దాకా నెక్స్ట్ అయిపోయింది వాక్యం. ఇంకోటి రోమన్స్ 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఓకే, చాలు. ఇది చూడండి ప్లీజ్, 5 minutes ఇది చూడండి. అంతా ఈయన చివరికి ఈ మాటలు మీలో జరగకపోతే వేస్ట్ అయిపోతుంది. ఇది చూడాలి అందరూ. యేసు ప్రభువుని ఒక ఆత్మ లేపింది. ఒక ఆత్మ, పలానా ఆత్మ, మామూలుగా ఒక ఆత్మ యేసు ప్రభు మృతుల్లో నుండి యేసుని లేపినే వాని ఆత్మ అంటే యేసయ్యని చూడాలి. ఇది చూడండి, ఆత్మ యేసయ్యని లేపింది. ఈ ఆత్మ గొప్పదా కాదా? చాలా జాగ్రత్తగా 5 నిమిషాలు ఇదే ఆలోచించండి. యేసు ప్రభువుని లేపిన ఆత్మ గొప్పదా కాదా? ఆత్మ ఎక్కడ దొరికితే పట్టుకోవచ్చా? ఇంటికి తెచ్చుకుంటారా? కావాలనుకుంటారా లేదా అటువంటి ఆత్మని? అవునా? ఎందుకు? యేసయ్యనే లేపిందండి. ఇలా ఆలోచించండి మెల్లిగా. యేసయ్యనే పలానా ఆత్మ యేసయ్యని లేపింది అంటే ఆత్మ ఎంత గొప్పదో. అటువంటి ఆత్మ మన దగ్గర ఉంటే ఆశీర్వాదం. ఇప్పుడు ఆ వాక్య ప్రకారంగా ఆత్మ ఎక్కడుంది? మనలో ఉంది. ఏ ఆత్మ అయితే యేసుప్రభుని మృతుల్లోంచి లేపిందో అదే ఆత్మ మనలో ఉంది. మనతో కాదు, మనలో. అంత గొప్ప ఆత్మ. ఇది నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో, గ్రహించానో, అప్పుడు దాకా నా ప్రార్థన ఒక రకంగా ఉండేది. ఇది తెలుసుకున్న తర్వాత నా ప్రార్థన మాట మారింది, తీరు మారింది. ఇక అడుక్కునే ప్రార్థన ఉండవు, మొర్రబెట్టే ప్రార్థనలు ఉండవు. కొందరు అంటారు, యేసయ్యా నీ చెంతకు వస్తున్నానని, నీ పాదాలు చెంతకు వస్తున్నాను అంటారు. అన్నారా? ఎక్కడున్నాయమ్మ పాదాలు చెప్పు, ఆయన పాదాలు పట్టుకుందాం. అయ్యా నీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. దీనికి ఏం చెప్తారంటే, అయ్యా మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది. కరెక్టే. ఆ మరికి యేసు పాదాలు కనపడి నాకు కనపట్ల. ఎక్కడికి వెళ్ళి పట్టుకోవాలి పాదాలని? ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమందికి ఎగ్జైట్మెంట్ ఉందో నాకు తెలియదు, కానీ అరే యేసు ప్రభుని ఏ ఆత్మ అయితే లేపిందో అంత గొప్ప ఆత్మ నీలో ఉందంటే అదే కనుక ఒక 10 లక్షలు చెక్కి నీకు ఇస్తే ఇక్కడ గెంతులే చాలిక. ఏ సంగతి తర్వాత, పునరుద్ధానం సంగతి తర్వాత. నీకు పునరుద్ధానం వచ్చేది లోపల 10 లక్షలు. నేను చిన్న పిల్లల గెంతు అని తెలిసినప్పుడు నాకు ఇంట్లో 10 సంవత్సరాల క్రితం గెంతులేసా పిచ్చోలాగా. అంత పెద్ద, అంత శక్తి నాలో పెట్టావా దేవా, నాలో పెట్టావా?
ఇంత ఉంది నాలో. అందుకు ఇంత ఆత్మ నాలో ఉంచుకుని నాకు కన్నీటి ప్రార్థన రాలేదు. చాలామంది కన్నీటి ప్రార్థన చెయ్యండి అంటారు. నీ కన్నీటిని దేవుడు బుడ్డిలో పెట్టుకుంటాడు అంటాడు. ఆయన ఏం చేసుకుంటాడు నాకు తెలియదు, బుడ్డిలో పెట్టుకుని. ఐ డోంట్ నో. నేను అనుకుంటే దేవా నాకు కన్నీళ్ళు కావాలా, హృదయం కావాలా? ఇంత శక్తి నాలో ఉంటే నాకు ఏడుపు రావట్లా. బాధను బట్టి వచ్చింది. అందుకని కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడని నాకు రావట్లా, మనసుగా రావట్లా. ఇంత ఆత్మ నాలో ఉందా? ఏ ఆత్మ అయితే యేసు ప్రభుని మృతుల్లోంచి లేపిందో ఆత్మ నాలో ఉంది. ఇది తెలిసినప్పుడు మాత్రమే నువ్వు అపవాదికి భయపడకుండా ఉంటావు. అసలు ఎక్స్ప్రెషన్లెస్, ఫేస్లెస్, డస్ట్లెస్ మీరే. ఏదో ఒక్క సినిమాలో అక్కడ ఉన్నా. భయపడ్డావా అంటే భయపడ్డానండి. ఎక్కడ? లోపల. ఆనందించామంటే ఆనందించండి. ఎక్కడ? లోపల. బయట అట్టుంటుంది. అసలు మీరు ఎట్లా అలా బతకగలరు? మీరు అసలు ఏ మాత్రం మార్పు లేకుండా ముందు వెనక ఎట్లా కూర్చుంటున్నారు? అది ఎట్లా సాధ్యం అవుతుంది నాకు అర్థం కాదు. నేను పిచ్చోళ్ళ గెంతులేసేవాడండి. ఏదో కింద మంట పెడతావు, అగ్ని మండితే అనడుతుంది. మంట పెడితే కదులుతావా, అప్పుడు కట్టుకుంటావా? కింద అంటితే నీకు. నేను అంటాను, దేవుని మాట అగ్ని మంటిది కాదా? అది నీకు మండట్టదా లోపల? కొన్నిసార్లు బాధల్లో ఈ ప్రత్యేకించినప్పుడు నేను గెంతులేసి ఇంత వాక్యం, ఇంత ప్రభావం, ఈ ఒక్కటే నెల రోజు ఒక వాక్యం చదివాను నేను. ఇంకేం చదవాలా? ఒక్క వాక్యమే. ఎంత ఆనందం, ఎంత సంతోషం. చివరి వాక్యం చూపిస్తాను చూడండి. దీనికన్నా కొంచెం చూద్దాం ఎంత ఫేస్. ఎఫిషియన్స్ 2:6 చివరి వాక్యం. ఎఫిషియన్స్ 2:6 ఇది చదవడం. ఒక్క నిమిషం. ఇదేనా? ఇది కాదమ్మా. 2:6 to 8. 2:8 తెలుగులో, ఇంగ్లీష్లో కొంచెం అటు తేడాగా ఉంటుంది. నెక్స్ట్ 7 2:7 అంతే. అలా పెట్టండి. ఉండండి అమ్మా, ఉండండి ఒక్క నిమిషం. చదవండి. అయ్యా చూడండి, లాస్ట్ ఒకసారి చూడండి. లాస్ట్ విజయవాడ నుంచి వచ్చానమ్మా వాకింగ్ చెప్పడానికి. మీరు ఎలా నటించుకుని నాకు అర్థం కావట్లేదు. ఇంత ఎలా ఉంటారు మీరని. మన ముఖ్యమంత్రి ఎవరు? సారీ అండి, ఏ పార్టీకి కాదు నేను అని అనుకుందాం. ఆయన పెద్ద ఆయన కాబట్టి, పెద్ద ఆయన అంటే సీఎం, పెద్ద అంటే వయసులో కాదు, సీఎం గారు కాబట్టి, సీఎం గారు నిన్ను పిలిచి ఆయన పక్కన నిన్ను కూర్చోబెట్టినారు. అప్పుడు నీ ఫేసు స్వామి ఇంత నిజం. ఊహించుకో ఒక్కసారి, సీఎం గారు నిన్ను పిలిచి ఆయన పక్కన కూర్చోబెడుతున్నారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఇప్పుడు ఈ వాక్యం చదువమ్మా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. ఎక్కడ కూర్చోబెట్టాడు? కూర్చోబెట్టింది ఎవరు చెప్పాలి? దేవుడే మనల్ని ఆయనతో పాటు కూర్చోబెట్టాడు. ఆయనతో పాటు. ఇన్నాడు సీఎంకే అన్నా, ఇప్పుడు ఎవరు? దేవుడే మనల్ని ఆయనతో పాటు. మన భక్తికి బట్టి కాదు, మన ప్రార్థన బట్టి కాదు, మన ఉపవాసాన్ని బట్టి కాదు, మనల్ని దేవుడు ఆయనతో పాటు కూర్చుని పెట్టాడు. నీ పాద సన్నిధి ఎక్కడికి వెళ్తుంది? ఇది ఎట్టో తెలుసా? దేవుడేమో ఇక్కడ కూర్చోబెట్టాడు, నువ్వేమో వద్దు ప్రభా, నేను కిందకి వెళ్తా, నీ పాదాలు కింద ఉన్నాయి ప్రభా, నీ పాదాలు తాకాలి ప్రభా. మా అమ్మ బలి గుర్తు వస్తుంది. నీ పాద సన్నిధితో పాటు ఉంటుంది. తాకుమయ్యా, నీ పాదాలు తాకుతానని. ఒకసారి బాగా గుర్తు. మా అమ్మకి బ్యాంక్కి తీసుకెళ్తున్నాను, బైక్ మీద పాడుతుంది, నీ పాద సన్ని పాదాలు తాకుతా అన్న. ఆపేసా. ఆ పాట ఆపుతావా, నేను దిగే అన్న. యేసుప్రభు పాటే కాదనట్లా. ఎక్కడ మా పాద సన్నిధి ఎక్కడ తాకుతా అన్న. ఆయనేమో నేను ఆయనతో పాటు కూర్చోబెట్టి పెట్టాడు అన్న. అవునరా మరి ఇప్పుడు దిగా కిందకి, పాదాలు పట్టుకోవడం కింద దిగాలి. ఆయనేమో నీ ఆయనతో పాటు కూర్చోబెట్టాడు. మరి ఇప్పుడు దిగే పాదాలు ఎందుకు నీకు? యేసు ప్రభు నా మొహం చూడండిరా అంటే, లేదు ప్రభా నేను పాపుల్లో పాపిని, నీ పాదాలే పట్టుకుంటా. ఆయనేమో రే కూర్చోబెట్టాను రే, ఇంత కష్టపడ్డారా సెలువులో, నిన్ను కూర్చోబెడితే ఏంట్రా,
ఈ లెంట్ డేస్ ఎట్టుంటుంది తెలుసా? ఏడుత్తా ఉంటారంట 40 రోజులు. ఇది చిన్న ఉపమానం చెప్తా. నువ్వు బాగా కష్టపడ్డావు. మీ అమ్మాయికో, అబ్బాయికో చిన్న బొమ్మ కొనిచ్చావు. మూటలు మూడ్చి, చెమట ఓడ్చి, ఆడోళ్ళైతే మిషన్ కొట్టి అది చేసి మీ పిల్లలకి బొమ్మలు కొనిచ్చారు. దేనికి? ఆడుకోటానికి. వాడు ఆడుకోకుండా బొమ్మ అక్కడ పెట్టేసి నిన్ను పట్టుకుని, వామ్మో వామ్మో వాయనో ఎంత కష్టపడ్డావమ్మా, నాన్న ఎంత కష్టపడ్డావు నాన్న, నీ చెమట వచ్చేసి నాన్న అని ఏడుతున్నాడు వాడు. అప్పుడు నువ్వేమంటావు? నేను ఏడ్చే నాన్న, అరే నేను ఏడ్చా, నేను కష్టపడ్డా, నేను బాధపడ్డా, మూటలు మూసా, దానికన్నా బాధ నువ్వు ఏడుతుంటే ఎక్కువైపోయింది నా బాధ. ఆయన సంతోషం ఎప్పుడు వస్తుంది తెలుసా? నాన్న అని పట్టుకుని థ్యాంక్ యూ అని చెప్పి దాంతో ఆడుకుంటూ ఉంటావే, అప్పుడు నాన్నకు సంతోషం. యేసుప్రభుకి ఎప్పుడు సంతోషం? 40 రోజులు వామ్మో నిన్ను సిలివేశారు యేసయ్యా అని ఏడితే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడా? యేసుప్రభు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడంటే, నేను చనిపోయా మీకోసం, తిరిగి లేచా, ఆ పునరుద్ధానపు శక్తిని మీకు ఇచ్చాను, నాతో పాటు కూర్చొని పెట్టుకున్నాను, ఆ పునరుద్ధానపు శక్తి మీలో పెట్టాను, దాన్ని బట్టి మీరు ఆనందించి విశ్వాసంతో ముందుకెళ్ళండి, అప్పుడు కదా నేను ఆనందిస్తానంటాడు యేసుప్రభు. హల్లెలూయా. అంతేగాని ఏసయ్యా నిన్ను కొట్టారు ఏసయ్యా, నలగొట్టారు ఏసయ్యా, నీ వీపు దున్నపడింది ఏసయ్యా, ఏసై అంటాడు నాది దున్నపడింది, నువ్వు మళ్ళా దున్నకు నన్ను, నేను ఎన్నిసార్లు దున్నించుకున్నదే నువ్వు మళ్ళా దున్నా అంటావు. నాకు యేసుప్రభుకి ఎప్పుడు ఆనందం? నీ వీపు దున్నపడింది కాదు, ఆ దున్నబడి వీపులోంచి ఏంటిది స్వస్థత శక్తి ఉంది, ఆ స్వస్థతను అనుభవించు, అప్పుడు యేసయ్యకి నీ తండ్రికి ఆనందం. హల్లెలూయా. అప్పుడు గొప్పగా చెప్పుకుంటాడు, ఎస్ నా బిడ్డరా అని. యేసయ్య సిలువ మీద అపవాదిని ఓడించే యేసయ్య, అపవాదిని ఇట్ట చేసేసింది ఏంటి యేసయ్య, అపవాదిని అట చేసింది ఇటు చేసింది. ఇదేంటంటే నీ విశ్వాసానికి, నీ ప్రార్థనకి యేసుప్రభు కన్ఫ్యూజ్ అయిపోయి, నేను అపవాదం చేసిన అపవాదం చేసిందా? యేసయ్య అపవాదిని మేకలు కొట్టి చేసింది, యేసయ్య చంపేసింది అపవాది. అక్కడ తిరిగి నేను చేశానమ్మా, నువ్వు ఏడవకు, నా గురించి ఏడవకు. లాస్ట్ ఒక మాట అంటే యేసుప్రభు ఏంటి, నా కోసం ఏడవద్దు, దాన్ని వేరేగా తీసుకున్నారు వీళ్ళు. ఎట్టంటే ఏడవడేక నీ కోసం, పిల్లల కోసం. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? పునరుద్ధానపు శక్తి నీలో ఉంది, కానీ ఏడుపు అక్కట్లో. ఏడవమంది ఏంటంటే నిజంగా ఏడవమని కాదు, నా కోసం బాధపడద్దు, నేను దెబ్బలు తింటున్నా మీకోసం, నేను దెబ్బలు తింటున్నా స్వస్థత కోసం, అపవాదిని సిలివేస్తుంది, దాని మీద మీకు అధికారం వస్తుంది. నేను దరిద్రంగా చచ్చిపోతున్నా, మీరు ధనవంతులు అవటానికి. నేను తండ్రి నుంచి ఎడబాటు ఉంది, ఎందుకంటే తండ్రికి మీరు దగ్గర అవుతారని. ఇన్ని చేసుకొచ్చాడు యేసయ్య, దానికి పట్టించుకోమన్నాడు, దానికి ఏడవమన్నాడు. నా గురించి ఏడవద్దిక, నీ కోసం, నీ పిల్లల కోసం అనగా నన్ను అర్థం చేసుకో, నా శక్తిని అర్థం చేసుకో, నీ పిల్లల కోసం ప్రార్థన చేసుకో, నీ జీవితాన్ని నువ్వు కట్టుకో, మీ పిల్లలకు బాగా ట్రైనింగ్ ఇవ్వు, మంచిగా నడుపు, ప్రార్థన జీవితంలో కట్టు, భక్తి జీవితంలో కట్టు అనగా ఏంటంటే, ఇక నేను చచ్చిపోయాను లెంట్ డేస్ లాగా 40 రోజులు నా కోసం ఆడొద్దు, నేను చనిపోయి లెగిసి వచ్చాను, ఎన్నాళ్ళు మీరు నన్ను చంపుతారు ఇంకా. ఇది పునరుద్ధానపు శక్తి. యేసు ప్రభు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు చెప్పాలి ఇంకా. యేసు ప్రభు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎప్పుడు పక్కనే కూర్చుంటావా, దిగి పాదాలు పెట్టుకుంటావా, తలగా పెట్టుకుంటావా? పక్కన కూర్చో. వారసుడు అన్నాడు, జత పనివాడు అన్నాడు, కో బ్రదర్ అన్నాడు, అన్నయ్య అన్నాడు. మన పెద్దన్నయ్య ఎవరు? మీ ఇంట్లో పేరు చెప్పదు. మన పెద్దన్నయ్య యేసయ్య. ఇంత చనువు, ఇంత క్లోజ్ అవుట్గా ట్రై చేస్తుంటే యేసు ప్రభు, నీ పాదాలు ఎట్టుకుంటాం ప్రభు, నీ మట్టిని, గాడిదని, పురుగుని, వెంటనే నీ ఇట్లాంటి నాకేమీ లేదు. నీకు చాలా ఉంది. ఏముందా అంటే క్రీస్తుని మృతుల్లోంచి లేపిన ఆత్మే నీలో ఉంది, నువ్వు ఆయనతో పాటు కూర్చుని పెట్టబడ్డావు, అంత శక్తి ఇచ్చాడు. ఇది నువ్వు అర్థం చేసుకుంటే ఒక్క కార్యం జరుగుతుంది. ఏంటో తెలుసా? అపవాది శక్తులు కానీ, చీకటి శక్తులు కానీ ఎప్పుడన్నా నైట్ పూట అలా పలకరించడానికి వచ్చినాయి అనుకో, నిన్ను రావనుకుంటున్నావా? రప్పించమంటావా? వస్తాయి. ఒకప్పుడు దెయ్యం అంటే చాలా భయం. నేను అనుకునేవాడిని గట్టిగా ముసుగెత్తుకుంటే రాదనుకునేవాడిని. తర్వాత అర్థమైంది ముసుగులోంచి కూడా రాగలదు.
గోడ చూస్తుంది. నాకు ఎప్పుడు అపవాద దెయ్యం అంటే భయం ఎప్పుడు పోయిందంటే పాస్ట్ అయిన తర్వాత పోలా, పరిశుద్ధాత్మ అభిషేకం వస్తే పోలా, భాషల వరం వస్తే నాకు పోలా. ఈ వాక్యం అర్థమైంది. నేను క్రీస్తులో ఎంత గొప్పవాడిని, క్రీస్తులో నాకు ఏ పవర్ ఉంది, క్రీస్తులో ఎంత ఆధిక్యత ఉంది, నేను ఆయన పక్కన కూర్చుని పెట్టాను, పునరుద్ధానం శక్తి నాలో పనిచేస్తుంది. ఈ గ్రహింపు నాకు వచ్చినప్పుడు అప్పుడు అపవాది ఎదిరించగలిగా. ఆ భయం పోయింది. ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, రక్షణ పొందినవాడు అపవాదికి భయపడకూడదు. నువ్వేం విడుదల ప్రార్థన చేయక్కల పని, దేశాలు తిరగక్కల, కానీ కనీసం నీ చెంతకు వస్తే, అది నీ దగ్గరికి వస్తే, నీ చెంతకు వస్తే, రకరకాలకు వస్తే భయపడకూడదు. అసలు ఆ భయం రాదు. ఎప్పుడు రాదు? నేనంటే రావటం కాదు. ఈ వాక్యము నీకు అర్థమైనప్పుడు ఎదుర్కొంటావు, నిలబడతావు. ఏమేన్ కళ్ళు మూసి ప్రార్థన చేసుకో. అటు ఇటు చూడద్దండి.